చూస్తున్నారు మరోసారి పార్టీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు జగన్. ఎన్నికల్లో ఘోర ఓటమిపైనే ప్రధానంగా సమీక్ష జరుపుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఏం జరిగిందనే దానిపై నేతలతో మాట్లాడుతున్నారు జగన్. బెంగళూరుకు వెళ్ళక ముందు కూడా నేతలతో వైఎస్ జగన్ మాట్లాడారు. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తమ నియోజకవర్గాలకు సంబంధించి ఓటమికి దారితీసిన కారణాలపై జగన్ నేతలతో 1-to-1 మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పార్టీ ఘోర పరాభవం తర్వాత ఒకసారి జగన్ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకసారి విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన పులివెందుల వెళ్లారు. అటు నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఆయన మరొకసారి పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు జగన్. ఎన్నికల్లో ఘోర ఓటమిపైనే ప్రధానంగా ఈ సమీక్ష జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఏం జరిగిందని, అసలు ఓటమికి దారితీసిన కారణాలేంటి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయారు అనే అంశాలపైనే ప్రధానంగా జగన్ నేతలను అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక బెంగళూరు వెళ్ళకముందు కూడా నేతలతో వైఎస్ జగన్ ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సమీక్షలు నిర్వహిస్తున్నారు జగన్. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ మరోసారి సమావేశమైనట్టుగా తెలుస్తోంది. కీలకంగా ఏ అంశాలపై జగన్ పార్టీ నేతలతో డిస్కస్ చేస్తున్నారు, అలాగే పార్టీ నేతలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత జగన్ పార్టీకి సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలతో జగన్ సమావేశమయ్యారు. ముఖ్యంగా ఓటమికి కారణాలని విశ్లేషణ చేసుకునే కార్యక్రమం భాగంగా నేతలను కలుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, 2000 మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము, ఓటర్ల నాడి ఎందుకు పట్టుకోలేకపోయాము అనే అంశం మీద కూడా నేతలతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా గతంలో కంటే అంటే 2019లో వచ్చిన మెజారిటీ కానీ, అదేవిధంగా 2024లో వచ్చిన ఓట్లకు సంబంధించిన అంశాల మీద కూడా నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీ నిర్మాణం పైన, పార్టీ భవిష్యత్తులో పార్టీ తీసుకునే కార్యక్రమాలకు సంబంధించి కూడా నేతలతో అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఓటమికి సంబంధించిన కారణాల మీద ముఖ్యంగా ఎక్కువగా విశ్లేషణ చేస్తున్నట్టు తెలుస్తుంది. నేతలతో సమావేశమైన సందర్భంగా ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయి, అసలు ఏం జరిగిందనే అంశాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీ కోసం కష్టపడండి, భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి వస్తామని ఒక భరోసాని వచ్చిన నేతలందరికీ కూడా జగన్ అయితే ఇస్తూ ఉన్నారు. పార్టీ పునర్నిర్మాణం పైన అందరూ దృష్టి పెట్టాలని కూడా జగన్ నేతలకి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోయినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఓడిపోయారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఇంకా కార్యకర్తలు చాలామంది మనకు ఓట్లు వేశారు. దాదాపు 40% ఓటు షేరు మనకు వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ తిరిగి కాపాడుకోవడం, వాళ్ళ మీద ఏదైనా టీడీపీ నేతలు ఎవరైనా దాడులు చేస్తే కనుక వాళ్ళకి రక్షణగా ఉండడం, పార్టీ అండగా ఉంటుందని చెప్పడం ద్వారా పూర్తిగా పార్టీ కేడర్నంతా కాపాడుకోవాలని కూడా నేతలతో జగన్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఎల్లుండి కూడా రేపైతే నెల్లూరు వెళ్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించబోతున్నారు. నెల్లూరు వెళ్ళి అక్కడ ఉన్న జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు. తర్వాత ఎల్లుండి నుంచి ఆయన పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ మీద దృష్టి పెడుతున్నారు. వరుసగా నేతలు, అదేవిధంగా నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అవుతున్నారు. బెంగళూరుకు వెళ్లే ముందు వరకు కూడా ఆయన ప్రతిరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతోనూ, నియోజకవర్గ నేతలతోనూ సమావేశం పెట్టుకుంటున్నారు. పూర్తిగా పార్టీ పునర్నిర్మాణంతో పాటు మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది, ఎందుకు ఇంత ఘోర ఓటమి ప్రజలు ఇచ్చారనే దానిపైన ఆయన విశ్లేషణ చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. దానిలో భాగంగానే నేతలు కూడా దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. పార్టీ మీకు అండగా ఉంటుంది, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని కూడా జగన్ నేతలు చెప్తున్నట్టు తెలుస్తుంది. 5 ఏళ్లు మనం చాలా గొప్ప పాలన అందించాము, దేశానికి రోల్ మోడల్గా ఉండే విధంగా పాలన అందించాము, ప్రజలు మన తిరస్కరించినప్పటికీ ప్రజలకు మనం అండగా ఉందాము అని నేతలతో అయితే జగన్ చెప్తున్నారు. ఇకపైన పూర్తిగా పార్టీ మీద దృష్టి పెడతాను, తనని కలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ ఎప్పుడైనా తనని కలవచ్చని కూడా నేతలకైతే జగన్ సూచిస్తున్నారు. గతంలో కొంత ఇబ్బంది, అంటే గ్యాప్ నేతలకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లేకోకుండా భవిష్యత్తులో అందరినీ కలుస్తానని కూడా జగన్ హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేతలందరూ కూడా, అంటే ఆయా నియోజకవర్గాలు, జిల్లాలో నేతలందరూ కూడా ఒకసారి జగన్ని కలవాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి నేతలైతే తాడేపల్లికి వస్తున్నారు. రామదాస్, రైట్. అలాగే మీరు రేపు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న
పిన్నెలను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. 2019లో నెల్లూరు జిల్లా అంతా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ 2024 వచ్చేసరికి పూర్తిగా టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. సో స్థానికంగా నెల్లూరు నేతలతో కూడా రేపు సమీక్ష నిర్వహించబోతున్నారా? దీనికి సంబంధించి పార్టీ నేతలకు ఏం చెప్పబోతున్నారు జగన్? అంటే ఇంకా దానిపైన స్పష్టత రాలేదు. ఒకవేళ పిన్నెల్ని పరామర్శించిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి జిల్లా నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టే 2019లో వైసీపీ నెల్లూరుని క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత సినిమాతో రివర్స్ అయింది. వైసీపీకి ఒక్క స్థానం కూడా నెల్లూరు జిల్లా రాలేదు. 10కి 10 గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినటువంటి వైసీపీ 10 స్థానాలు కూడా కోల్పోయిన నేపథ్యంలో ఎందుకు 10 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి పట్టు ఉంది. రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో మెజార్టీ 10 స్థానాలు కూడా గెలుచుకున్న నేపథ్యం. 2014లో కూడా ఎక్కువ స్థానాల్లో నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కైవసం చేశారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఈసారి ఒక్క స్థానం కూడా లేకపోవడం పట్ల పార్టీ కొంత అంతర్మతంలో ఉందని చెప్పాలి. రేపు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత నేతలతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీని పూర్తిగా అభివృద్ధి చేయాలి, పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని కూడా నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2019లో అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు 2024లో ఆయన టీడీపీకి వెళ్ళడంతో కొంత ఆ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా వైసీపీలో కనబడుతుంది. వాటితో పాటు నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పోటీ చేసినప్పటికీ ఆయన కూడా గెలవలేదు. కాబట్టి ఈ పరిణామాలన్నింటి మీద కూడా రేపు నేతలతో జగన్ చర్చించే అవకాశం అయితే ఉంది. రామదాస్. రైట్ రాజేష్, అంటే చివరిగా ఓవరాల్గా పార్టీ నేతలతో సమావేశం తర్వాత కీలక కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా జగన్ మొత్తం సమావేశాలు ముగిసిన తర్వాత? ఖచ్చితంగా ఇవన్నీ ముగిసిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతారు కాబట్టి దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా హామీలు ఒక్కొక్కటికి అమలు చేస్తుంది కాబట్టి ఇంకొక కొంత టైం తీసుకుని పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. దానికంటే ముందుగానే కార్యకర్తలు ఎవరైతే దాడులకు గురైన కార్యకర్తలు ఉంటారో వాళ్ళని పరామర్శించాలని గత నెలలోనే అనుకున్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కార్యకర్తల్ని పరామర్శించే అవకాశం కూడా కనబడుతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మరోసారి పార్టీ నేతలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవానికి సంబంధించి ప్రధానంగా ఈ సమీక్షలో మాట్లాడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఓటమికి దారితీసిన కారణాలపై ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. బెంగళూరు వెళ్ళకముందు కూడా ఆయన నేతలతో మాట్లాడారు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా జగన్ మరికొద్ది రోజుల పాటు నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఇక పూర్తి స్థాయి కార్యాచరణ ఉండబోతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.